వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. సో ఆల్రెడీ మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో భాగంగా ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారు అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మెయిన్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారు, ఏ అంశాలు ఇంపార్టెంట్ అనే అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇకపోతే వీడియోలోకి వెళ్తే మేజర్గా ఫస్ట్ క్వశ్చన్ గ్రోత్ రేట్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. సో పోస్ట్ పాండమిక్ తర్వాత ఏ విధంగా ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, ఇటు తెలంగాణ ఎకానమీ అనేది ఏ విధంగా రికవరీ అయ్యింది, సో దానికి సంబంధించి గ్రోత్ రేట్స్ అనేవి కూడా మనకి ఎకనామిక్ సర్వేలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఇచ్చారు. రైట్, సో తెలంగాణ 16.4%, అదేవిధంగా 11.9% రేటు గ్రోత్ రేట్స్ని సాధించాయి. సో ఈ విధంగా చూసుకుంటే పోస్ట్ పాండమిక్ తర్వాత ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఈ నామినల్ గ్రోత్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యావి, సో దానికి ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకుంది, రైట్, ఈ విధమైనటువంటి అంశాల గురించి అడుగుతారు. ఇటు ఇండియా పర్స్పెక్టివ్లో అడగచ్చు, లేదంటే ఇటు తెలంగాణ పర్స్పెక్టివ్లో కూడా అడుగుతారు. రైట్, ఈ విధంగా గ్రోత్ రేట్స్ ఏ విధంగా వృద్ధి చెందాయి, దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యల గురించి మనం చదువుకుంటాం. ఇది మాత్రం కాకుండా తెలంగాణ టు ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి, తెలంగాణ నుంచి ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. అరౌండ్ 4.8 2022లో ఉంటే అది ప్రజెంట్ 5.0%గా ఇంక్రీజ్ అయింది. సో ఈ కాంటెక్స్లో ఈవెన్ రీసెంట్గా బట్టి విక్రమార్క గారు కూడా 16th ఫైనాన్స్ కమిషన్ సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసే జీడిపిలో 5% ఉన్నందున షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే 41% ఉందో దాన్ని 50%కి ఇంక్రీజ్ చేయమన్నారు. సో ఈ అంశాన్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా సెంట్రల్ ట్యాక్సెస్ యొక్క షేర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పారు. సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా తెలంగాణ జిఎస్డిపి నుంచి ఇండియా జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ అంశం గురించి చదువుకుంటాం. ఇది మాత్రం కాకుండా గ్రోత్ రేట్స్ గురించి చదువుకుంటాం. రైట్, ఈ విధంగా వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది మన ఆన్సర్స్. రైట్, ఇకపోతే రెండో అంశం చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇటు ఇండియా పర్స్పెక్టివ్లో ఏ విధంగా తలసరి ఆదాయం ఉంది, అదేవిధంగా తెలంగాణలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది అనే అంశం గురించి చూసుకుంటే ఇండియాలో 1.83 lakhs పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే అది తెలంగాణకు వచ్చేసరికి 3.47 lakh అనేది ఉంది. సో ఈ విధంగా తలసరి ఆదాయం పెరగడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవలేంటి, ఇటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు. రైట్, అదే కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ జీడిడిపి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పరంగా చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇంట్రా స్టేట్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. సో రాష్ట్రంలోనే చాలా వరకు ఆదాయ అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకోండి, రంగారెడ్డిలో 9.46 lakh ఉంటే పర్ క్యాపిటా ఇన్కమ్, అది వికారాబాద్కి వచ్చేసరికి 1.80 lakh మాత్రమే ఉంది. సో ఈ విధంగా రాష్ట్రంలో ఆదాయ అసమానతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. అట్ ది సేమ్ టైం పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాతో కంపారిజన్ చేసుకుంటే తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. దానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కారణాలేంటి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చొరవలేంటి, సో దానికి గల కారణాలేంటి, ఇటువంటి అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్, ఇకపోతే మూడవ అంశం గురించి చూసుకుంటే రైట్, ఇక్కడ జీడిడిపి కూడా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో రంగారెడ్డి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కువగా జీడిడిపి వెళ్ళింది. ఇక ములుగు అదేవిధంగా కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి చాలా తక్కువగా ఉంది. సో ఈ విధంగా చూసుకునే ఇంట్రా స్టేట్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఈ కాంటెక్స్లో మనకు అడుగుతాడు. సో మనకి మేజర్గా పవర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఈ మూడు ఎప్పుడైతే నిరోధిస్తామో అప్పుడే ఇంక్లూజివ్ గ్రోత్ని సాధిస్తామనేసి మనం ఎకానమీలో భాగంగా చదువుకుంటున్నాం కదా. సో ఆ కాంటెక్స్లో ఇంక్లూజివ్ గ్రోత్ని సాధించడంలో తెలంగాణకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అనేది అడిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ డేటాని మనం కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఏమని చేస్తాం, ఇంట్రా స్టేట్ డిస్పారిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా జీడిడిపి గురించి చెప్పొచ్చు, పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి కూడా చెప్పొచ్చు. రైట్, ఇకపోతే థర్డ్ అంశం చూసుకుంటే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి తెలంగాణ ఎకానమీలో ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. సో మేజర్గా చూసుకుంటే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ రంగాల వారీగా జిఎస్డిపికి ఎంత వాటా వెళ్తుంది అని చూస్తే ఒకప్పుడు అగ్రికల్చర్ వాటా 18% ఉంటే అది ఇటీవల కాలంలో 15.8%కి తగ్గిపోయింది. 18 నుంచి 15.8%కి తగ్గిపోయింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ అని అడగొచ్చు.
ఇటీవల కాలంలో చూసుకుంటే రంగాల వారీగా పరిశీలిస్తే జిఎస్డిపిలో వ్యవసాయం రంగం వాటా అనేది తగ్గుతూ వస్తుంది. దానికి గల కారణాలేంటి, అయితే దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి అడగచ్చు. ఇది మాత్రమే కాకుండా సర్వీస్ సెక్టార్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు 62.2% ఉండే సర్వీస్ సెక్టారు సేవా రంగం ఇప్పుడు 65.7%, మోర్ దాన్ 50%గా ఉంది. సో దానికి గల కారణాలేంటి, దానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలేంటి, రైట్? ఈ విధంగా ట్రేడ్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, టూరిజం అవ్వచ్చు, లైక్ ఐటీ అవ్వచ్చు. సో ఈ విధంగా సర్వీస్ సెక్టార్ గ్రోత్ తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చొరవలు తీసుకుంటుంది. సో ఈ విధంగా సర్వీస్ సెక్టార్ యొక్క వాటా జిఎస్డిపిలో చాలా ఎక్కువగా ఉంది. దానికి గల కారణాలేంటి, దానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేంటి, అదేవిధంగా ఐటీ పాలసీస్, ఇటువంటి విధానాలు అన్నిటి గురించి కూడా మనకు అడిగే స్కోప్ ఉంది. సో ఈ విధంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ టు ద జిఎస్డిపి అనే అంశం గురించి కూడా చదువుకోవాలి, రైట్? అదేవిధంగా సెక్టార్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ సినారియోని చేసుకున్నప్పటికీ ఆల్ ఇండియాలో చూసుకుంటే 45.8%గా ఉంది అగ్రికల్చర్ వాటా. అదే తెలంగాణలో వస్తే 47.3% ఎంప్లాయ్మెంట్ అనేది సెక్టర్ వైజ్గా చూస్తూ ఉంది. సో ఈ విధంగా చూస్తే 15.8% జిఎస్డిపిలో వ్యవసాయం రంగం వాటా ఉంది. అయితే ఎంప్లాయ్మెంట్లో దాదాపు 47.3% ఉంది. సో ఈ విధంగా మనకి ఇటు ఎంప్లాయ్మెంట్ పరంగా అడగచ్చు, అదేవిధంగా జిఎస్డిపిలో వ్యవసాయం రంగం వాటా గురించి అడగచ్చు. ఇది మాత్రమే కాకుండా 65.7% జిఎస్డిపిలో సేవారంగం వాటా ఉంటే అది ఎంప్లాయ్మెంట్ కేవలం 33% కల్పిస్తుంది. సో ఈ విధంగా కొన్ని సాదృశ్య భేదాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ కాంటెక్స్లో కూడా మనకు క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది, రైట్? ఇకపోతే 4th క్వశ్చన్ చూసుకుంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, శ్రామిక శక్తి రేట్ అనేది తెలంగాణలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇండియా పరంగా చూసుకుంటే తెలంగాణకి మధ్య ఎటువంటి భేదాలు ఉన్నాయి, ఇటువంటి అంశాల గురించి అడుగుతారు. సో మేజర్గా ఇటు రూరల్ పరంగా అవ్వచ్చు, అర్బన్ పరంగా అవ్వచ్చు, మేల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఎలా ఉంది, అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అనేది మనకు అడుగుతారు. సో మేజర్గా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, మహిళా శ్రామిక శక్తి రేట్ అనేది తెలంగాణలో జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సో నేషనల్ యావరేజ్ 38.5% ఉంటే తెలంగాణలో 48.4% ఉంది. సో ఈ విధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది నేషనల్ యావరేజ్తో కంపారిజన్ చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ ఉంది. సో దానికి ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే చొరవలేంటి, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించి అనేక అంశాలు అడుగుతారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా చదువుకోండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ప్రత్యేకంగా మహిళా శ్రామిక శక్తి రేటు గురించి అడుగుతారు. సో నేషనల్ యావరేజ్తో కంపారిజన్ చేసుకుంటే ఉమెన్ది చాలా ఎక్కువగా ఉంది. దానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలు ఏంటి, అయితే దీనికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి. సో యాక్చువల్లీ నేషనల్ యావరేజ్ అనేది గ్లోబల్ యావరేజ్ అనేది 49 to 50% ఉంది. అది తెలంగాణలో 48.4% ఉన్నప్పటికీ కూడా మోస్ట్లీ ఇది అగ్రికల్చర్లో ఎక్కువగా ఉంది. ఇటీవల చూసుకుంటే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పెరగడం వల్ల, అగ్రికల్చర్లో మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఉండడం వల్ల ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి అడగచ్చు, అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి అడగచ్చు, అదేవిధంగా ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ, ఇటువంటి అంశాల గురించి కూడా మనకు అడుగుతారు కాబట్టి ఈ అంశాలని పరిశీలించి చదువుకోండి, రైట్? ఇకపోతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉంది, సో ఆల్ ఇండియా యావరేజ్తో ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాలని కంపారిజన్ చేసుకొని మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ అంశాలని పరిశీలిస్తే మనకి ఒక మంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి, రైట్? ఇకపోతే ఫిఫ్త్ క్వశ్చన్ మెయిన్లీ పబ్లిక్ ఫినాన్స్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పబ్లిక్ ఫినాన్స్ ఇచ్చినప్పుడు అటు బడ్జెట్ పరమైనటువంటి అంశాల గురించి మనం చదువుకోవాలి, అట్ ది సేమ్ టైం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంశాల గురించి కూడా చదువుకోవాలి, రైట్? ఇఫ్ ఇన్ కేస్ మీకు బడ్జెట్ పరమైనటువంటి అంశాలు దానికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయి అని కావాలంటే కామెంట్స్ చేయండి, దానికి రిలేటెడ్గా కూడా ఒక వీడియో చేద్దాం, రైట్? మేజర్గా పబ్లిక్ ఫినాన్స్లో పబ్లిక్ డెట్ గురించి మనం చదువుకోవాలి. 2014లో 70 lakh పబ్లిక్ డెట్ ఉంటే అది 2024కి వచ్చేసరికి 6 lakh crore పెరిగింది. సో ఈ విధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే తెలంగాణలో పబ్లిక్ డెట్, ప్రజా రుణం అనేది పెరుగుతూ ఉన్నది. సో ప్రజా రుణం పెరగడానికి గల కారణాలేంటి, రైట్? ప్రభుత్వం దీనికి అనుకూలంగా తీసుకొస్తున్నటువంటి ఇంటర్వెన్షన్స్, చొరవలేంటి, సో వే ఫార్వర్డ్ ఏ విధంగా పబ్లిక్ డెట్ని మనం కంట్రోల్ చేయవచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి ఏవైనా ఎన్కేసింగ్ కమిటీ చెప్పారు కదా,
ఎన్కే సింగ్ కమిటీ సూచనలు ఏంటి, రికమెండేషన్స్ ఏమిటి, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం యాక్టు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే. సో ఈ విధంగా ఫిస్కల్ డెఫిసిట్ కోసలోటు అనేది ఎందుకు పెరుగుతుంది, సో దానికి గల కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇటీవల కాలంలో చూసుకుంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, సో ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి, సో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏంటి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. సో ఇక్కడ మనం ఈ టాపిక్ గురించి చదివేటప్పుడు మెయిన్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. సో ఇటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి, ఎన్కే సింగ్ కమిటీ గురించి, పబ్లిక్ డెట్స్, ఫిస్కల్ డెఫిసిట్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. రైట్, ఇకపోతే అగ్రికల్చర్. సో మెయిన్గా వ్యవసాయంలో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, సో వ్యవసాయం అనుబంధ రంగాల్లో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీ సెక్టర్ అవ్వచ్చు, లైఫ్ స్టాక్ సెక్టర్ అవ్వచ్చు, రైట్, ఇది కాకుండా ఫారెస్ట్ సెక్టార్. సో ఈ విధంగా ఏ విధంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్కి అందిస్తున్నాయి అనే అంశం గురించి అడగచ్చు. అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్ పరంగా చూసుకుంటే భూకమతలు అనేది ఒకప్పుడు 1 హెక్టార్స్ నుంచి ప్రజెంట్ 0.89 హెక్టార్స్కి తగ్గిపోయింది. సో ఈ విధంగా చూసుకుంటే భూకమతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా అవుతున్నారు కాబట్టి ఈ కాంటెక్స్లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. సో ఎందుకంటే మేజర్గా మనకి తెలంగాణ ఎకానమీ మేజర్గా ల్యాండ్ రిఫార్మ్స్ అనే అంశం ఉంది కాబట్టి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని ల్యాండ్ హోల్డింగ్స్తో ఇంటర్లింక్ చేసి అడిగే స్కోప్ ఉంది. రైట్, ఇది మాత్రమే కాకుండా ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అదేవిధంగా స్కీమ్స్ ఏంటి అనే అంశాల గురించి కూడా మనకు అడుగుతాడు. కాబట్టి ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా అవ్వచ్చు, రుణమాఫీ అవ్వచ్చు, రైతు నేస్తం అవ్వచ్చు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇంతవరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ప్రభుత్వం యాడ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఫసల్ బీమా యోజనలో యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఫార్మర్స్ వెల్ఫేర్స్ గురించి, దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ని పెంపొందించడంలో ఏ విధమైనటువంటి సజెషన్స్ తీసుకురావాలి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ గురించి మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఆల్రెడీ మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేలో భాగంగా చదువుకున్నాం. ఇటు పల్సెస్ అదేవిధంగా ఆయిల్ సీడ్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. సో ఈ కాంటెక్స్లో తెలంగాణ ప్రభుత్వం కూడా పామ్ ఆయిల్ని ఇంక్రీజ్ చేయాలి. సో పామ్ ఆయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్లో అవ్వచ్చు అదేవిధంగా ఈల్డింగ్ పరంగా కూడా ఇంక్రీజ్ చేయాలని అనేక పథకాలు తీసుకొస్తుంది. సో ఈ కాంటెక్స్లో నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అనే స్కీమ్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా పామ్ ఆయిల్లో సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురావాలి, ఎందుకు పామ్ ఆయిల్ అదేవిధంగా పల్సెస్లో మనం ఇంకా డిపెండెంట్ అవుతున్నాం, ఎందుకు ఇంపోర్ట్ డిపెండెన్సీ అవుతున్నాం. సో ఈ కాంటెక్స్లో మనం క్రాపింగ్ ప్యాటర్న్, క్రాప్ డైవర్సిఫికేషన్ ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా తెలంగాణలో లైఫ్ స్టాక్ సెక్టార్ ఏ విధంగా ఉంది, సో దానికి అనుబంధంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలు ఏంటి, సో ఈ లైఫ్ స్టాక్ సెక్టార్లో ఉన్నటువంటి సమస్యలు, ఛాలెంజెస్ ఏంటి, దానికి రిలేటెడ్గా వే ఫార్వర్డ్ ఏ విధంగా చెప్పొచ్చు, ఈ అంశాల గురించి కూడా మనం చదువుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా ఫారెస్ట్ రిలేటెడ్గా ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్, మేజర్గా ఎకో సిస్టమ్ సర్వీసెస్ అని మనం ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాం. సో ఆ విధంగా చూసుకుంటే ఎకో సిస్టమ్ సర్వీసెస్ గురించి మనం అటు ఎన్విరాన్మెంట్లో అయినా చదవచ్చు, అట్ ది సేమ్ టైం తెలంగాణ జియోగ్రఫీలో కూడా చదువుకోవచ్చు. సో ఎకో సిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దానికి రిలేటెడ్గా ఉన్న థ్రెట్స్ ఏంటి, సో ఈ విధంగా చదువుకుంటూనే ఫారెస్ట్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఫారెస్ట్కి ఎదురవుతున్న థ్రెట్స్ ఏంటి, దీనికి రిలేటెడ్గా తెలంగాణలో అడవులను విస్తరించాలి, దానికి అనుగుణంగా తీసుకొస్తున్నటువంటి మెజర్స్, ఇనిషియేటివ్స్ ఏంటి అనేది కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సామాజిక మౌలిక సదుపాయాలు అనుసరిస్తే మేజర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అభయాస్తం అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. మహాలక్ష్మి అవ్వచ్చు, గృహజ్యోతి పథకం అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్లు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ. సో ఈ విధంగా అభయాస్తం ఈ 6 స్కీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలి అనుకుంటే అభయాస్తం అనే స్కీమ్ కొట్టండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. ఇకపోతే ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్గా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నారు. సో మేజర్గా ఎస్టీస్కి రిలేటెడ్గా వాళ్ళ ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా వాళ్ళకి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి, ఈ ఛాలెంజెస్కి రిలేటెడ్గా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి,
రైట్. ఈ విధమైనటువంటి ఇంకా వే ఫార్వర్డ్ ఏంటి, సో ఈ విధంగా మనం షెడ్యూల్ ట్రైబ్స్ గురించి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం పీవీటీజీఎస్ గురించి కూడా అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి రిలేటెడ్గా ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఎటువంటి వెల్ఫేరిస్టిక్ అప్రోచ్ని అనుసరిస్తున్నారు అనే అంశం గురించి కూడా మనం చదువుకోవాలి. ఇది మాత్రం కాకుండా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ గురించి కూడా చదువుకోవాలి. రైట్. సో ఈ స్మార్ట్ పీడిఎస్ అవ్వచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అవ్వచ్చు. సో ఈ విధంగా పీడిఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. రైట్. ఈ విధంగా పీడిఎస్ గురించి డీటెయిల్గా చదువుకోండి. పీడిఎస్ గురించే కాకుండా ఎంఎస్పీ గురించి కూడా చదువుకోండి. ఎందుకంటే పీడిఎస్ వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది సాధిస్తాం కాబట్టి ఈ పీడిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డైరెక్ట్గా కూడా మనకు క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఇకపోతే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా లిటరసీ రేషియోని పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలేంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. ఇకపోతే ఈ హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం దానికి అనుగుణంగా తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనే అంశం గురించి చదువుకుంటా. సో మేజర్గా ఆరోగ్యశ్రీ పథకం ఇంతకుముందు 5 లక్షలు ఉంటే అది 10 లక్షలు చేశారు. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి చదువుకోవాలి. రైట్. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎంత ఉంది, అండర్ 5 మార్టాలిటీ రేటు, నియోనటల్ మార్టాలిటీ రేట్, అదేవిధంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు. సో ఈ విధంగా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అవ్వచ్చు, క్రూడ్ బర్త్ రేటు, క్రూడ్ డెత్ రేటు ఏ విధంగా ఉంది, సో దానికి రిలేటెడ్గా మాల్ న్యూట్రిషన్ అవ్వచ్చు, స్టంటింగ్ అవ్వచ్చు, వాస్టింగ్ అవ్వచ్చు, రైట్, అండర్ న్యూట్రిషన్, ఎనేమియా, ఈ విధమైనటువంటి సమస్యల గురించి చెప్తూనే హెల్త్ సెక్టార్లో మేజర్గా ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో ఈ విధంగా అన్ని అంశాలని మనం హోలిస్టిక్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కూడా, పునరుత్పాదక ఇంధన వనరుల గురించి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఏ విధంగా ఉంది, సో విండ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, సోలార్ ఎనర్జీ, బయో పవర్, స్మాల్ హైడ్రో, లార్జ్ హైడ్రో, వాటి యొక్క పర్సంటేజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో దానికి రిలేటెడ్గా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చొరవలు ఏంటి, దాన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం ఇటు ఇండియా పర్స్పెక్టివ్ అదేవిధంగా తెలంగాణ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ, సో ఈ ఒక్కొక్క అంశం గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇటు విండ్ పవర్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, లేదంటే లార్జ్ హైడ్రో, స్మాల్ హైడ్రో, సో ఈ విధంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉంది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, సో ఈ విండ్ ఎనర్జీ ఎందుకు తీసుకురావాలి, దానికి గల ప్రయోజనాలు ఏంటి, దానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, దానికి రిలేటెడ్ పాలసీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్షోర్ విండ్ పాలసీ. సో ఈ విధంగా అదేవిధంగా సోలార్ పరంగా చూసుకుంటే సోలార్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, సోలార్ తీసుకొస్తే ప్రయోజనాలు ఏంటి, సోలార్ రిలేటెడ్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోలార్ మిషన్ అవ్వచ్చు, ప్రధానమంత్రి బిజ్లీ రూఫ్ టాప్ సోలార్ పాలసీ అవ్వచ్చు. సో ఈ విధంగా అన్ని అంశాల గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకోవాలి. ఇకపోతే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇండస్ట్రీలో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందని అడగచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్ ఇంక్రీజ్ అవ్వడానికి దానికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ సమస్యలు ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం దానికి అనుకూలంగా తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, సో ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇండస్ట్రీలో భాగంగా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా మేజర్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గురించి ఆల్రెడీ మనం ఒక ఎస్సే చేసాం, ఆల్రెడీ అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. సో మీకు ఎస్ఏ పర్స్పెక్టివ్లో చాలా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ఏది ఇచ్చినా కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇకపోతే సర్వీస్ సెక్టార్లో భాగంగా చూసుకుంటే మోస్ట్లీ అగ్రికల్చరు అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్ కాంట్రిబ్యూషన్స్ కంటే సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది జిఎస్టీపీలో చాలా ఎక్కువగా ఉంది. అరౌండ్ 66% జిఎస్టీపీలో సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్సే ఉంది కాబట్టి సో ఈ సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ పెరగడానికి ఏ విధమైనటువంటి అంశాలు దోహదం చేశాయి, ప్రభుత్వం దానికి అనుసరిస్తున్నటువంటి మార్గాలేంటి, అదేవిధంగా ఈ సర్వీస్ సెక్టార్లో ఎదురవుతున్న సవాలేంటి, ఈ సర్వీస్ సెక్టార్ని మరింత వృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ చదువుకోవాలి. రైట్. ఆల్ ఇండియా యావరేజ్తో కంపారిజన్ చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణలో సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనం సర్వీస్ సెక్టర్ గురించి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం గిగ్ ఎకానమీ గురించి మేజర్గా చదువుకోవాలి. గిగ్ ఎకానమీ అవ్వచ్చు, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరు, సో ఎందుకు ఇది ఇంపార్టెంట్గా చదువుకున్నాం అంటే ఎలక్షన్స్ టైంలో రాహుల్ గాంధీ గారు మేజర్గా ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్, ఈ స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో వర్కర్స్తో చాలా ఎక్కువగా ఇంటరాక్షన్ అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో గిగ్ ఎకానమీ అనేది ఇటు తెలంగాణలో చాలా మేజర్ రోల్ పాత్ర ఉంది కాబట్టి సో ఈ కాంటెక్స్ట్లో గిగ్ ఎకానమీ గురించి మనం డీటెయిల్గా చదువుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ తెలంగాణ పరంగా చూసుకోవచ్చు, అదేవిధంగా ఇండియా పరంగా గిగ్ ఎకానమీ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. సో గిగ్ ఎకానమీ అంటే ఏంటి,
సో వాట్ ఈజ్ గిగ్ ఎకానమీ అని చదవచ్చు. సో ఈ గిగ్ ఎకానమీ వల్ల ఎకానమీకి ఏ విధంగా కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, సో దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, సో దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి, సో దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ని మేజర్గా స్టేక్ హోల్డర్ అప్రోచ్తో మనం రాయొచ్చు. మేజర్గా స్టేక్ హోల్డర్, గిగ్ ఎకానమీలో స్టేక్ హోల్డర్స్ ఎవరు వస్తారు, ఇటు ఎంప్లాయీస్ అవ్వచ్చు, అటు ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇటు పీపుల్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్. సో ఈ విధంగా స్టేక్ హోల్డర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, ఈ విధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ని ఫాలో అయితే గిగ్ ఎకానమీ అనేది చాలా ఈజీగా రాసేయచ్చు. సో దీనికి రిలేటెడ్ నీతి ఆయోగ్ ఏమైనా కామెంట్స్ చేసిందా, సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. ఇకపోతే గవర్నెన్స్ రిలేటెడ్లో, సో మేజర్గా గవర్నెన్స్ అనేది ఒక టాపిక్కే ఇవ్వడం జరిగింది కాబట్టి గవర్నెన్స్ మీద ఖచ్చితంగా ఇటు మనకి సొసైటీలో అడగచ్చు, ఇటు ఎకానమీలో అడగచ్చు, అటు గవర్నెన్స్ పాలిటీలో కూడా అడిగే స్కోప్ ఉంది కాబట్టి గవర్నెన్స్ రిలేటెడ్ అంశాలు మనం ఖచ్చితంగా చూసుకోండి. సో గవర్నెన్స్లో ఒకటి సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ గురించి, మొబైల్ గవర్నెన్స్ గురించి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ గురించి, అదేవిధంగా ఉమెన్ ట్రాన్స్జెండర్, ఎల్జీబీటీక్యూ వాళ్ళ యొక్క రైట్స్ సేఫ్టీ గురించి 4 అంశాల గురించి గవర్నెన్స్ పరంగా ఇవ్వడం జరిగింది. సో మేజర్గా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అయితే ప్రజాపాలన అవ్వచ్చు, ప్రజావాణి, ఈతల్ ప్రాజెక్టు, ఈ ప్రొక్యూర్మెంట్, ఈ ఆఫీస్ ప్రాజెక్టు గురించి అవ్వడం జరిగింది. మొబైల్ గవర్నెన్స్లో అయితే సిటిజన్ బడ్డీ, అదేవిధంగా మై జీఎంసీ యాప్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో అవ్వచ్చు, హాకాయి అవ్వచ్చు, ఉమెన్ సేఫ్టీ దానికి రిలేటెడ్ అయితే భరోసా, సఖీ సెంటర్స్, సైబర్ ల్యాబ్, సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్టు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మేజర్గా మనకి గవర్నెన్స్ రిలేటెడ్గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ఏంటి, దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలేంటి, దానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, సో ఏ విధమైనటువంటి అభిలషణీయ మార్గాలను సూచిస్తారు అనే అంశం గురించి అడుగుతారు. సో మేజర్గా వాట్ ఈజ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అని అడుగుతారు. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి, సో పాలసీస్ ఏంటి అని అడగచ్చు. అదేవిధంగా దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్, సో అదేవిధంగా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే కంట్రోల్ చేయొచ్చు అనే అంశం గురించి అడగచ్చు. సో ఈ విధంగా గుడ్ గవర్నెన్స్ని ఇంటర్లింక్ కూడా చేసుకొని మనం చదువుకోవచ్చు. సో ఈ గుడ్ గవర్నెన్స్లో మనకి 8 అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ అవ్వచ్చు, అకౌంటబిలిటీ అవ్వచ్చు, ఇంక్లూజివిటీ అవ్వచ్చు, రైట్, పార్టిసిపేషన్ అవ్వచ్చు, కన్సెన్సస్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి 8 అంశాలని మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా అక్కడ సుపరిపాలన సాధ్యమవుతుంది. సో ఈ సుపరిపాలన సాధ్యం చేసుకునే మార్గంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక పథకాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అవ్వచ్చు, మొబైల్ గవర్నెన్స్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ రైట్స్ అండ్ సేఫ్టీకి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చింది. సో అవి తీసుకురావడం వల్ల గుడ్ గవర్నెన్స్ అని సాధ్యం చేసుకోవచ్చు అనే అంశం గురించి కూడా మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణ ఎకనామిక్ సర్వే గురించి మనం చదువుకోవచ్చు. రైట్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి, దానికి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. రైట్, ఈరోజుకి ఈ వీడియో. మళ్ళీ రేపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.